నిర్మల్ జిల్లా బైన్సా మండలం వానల్పాడ్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామస్తులకు ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బైన్సా ఏఎంసీ చైర్మన్ జాదవ్ రమేష్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, సర్పంచ్ రాజన్న, సీనియర్ నాయకుడు రామ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ గాయత్రి, ఎంపీపీ కల్పన తదితరులు పాల్గొన్నారు. అన్న చాలు వేయలే షాబా తీసుకుని కదరా అన్న ఇక్కడ మండలంలో వానల్పాడు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సభాధ్యక్షుడు వహించిన మా కాకా గారు రాజన్న గారు, అదేవిధంగా మన బైన్సా మండల అధ్యక్షుడు కల్పన గణేష్ పటేల్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, ఏదైతే గ్రామ పంచాయతీ భవనం ఈరోజు దాదాపు 20 లక్షల కట్టడం జరిగింది. ఆ భవనానికి బీజేఎస్ నుంచి ఎన్ఆర్జీఎస్ నుంచి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఈరోజు గ్రామ పంచాయతీ దాని తర్వాత ప్రతి ఒక్క విలేజ్లో గత 10 సంవత్సరాలు ఏదైతే యూత్లకు జాబ్ లేక ఇంటికాడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు, తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. వాళ్ళు ఏదో చిన్న కోరిక చెప్పారు, లైబ్రరీ కావాలని. ఖచ్చితంగా ఇప్పుడు ఓల్డ్ గ్రామ పంచాయతీ మన భవనం ఉన్నది మరి విడిసి ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా నేను లైబ్రరీ కోసం కానీ దానికి టేబుల్ కుర్చీలకు కానీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జిమ్ గురించి కూడా చెప్పారు. జిమ్ అంటే ఎట్లా ఉంటుందంటే దానికి ఒక వహించాలి. కొద్దిగా సామాన్ తెచ్చి పెట్టుకుంటూ పాడైపోతే ఇలా నేర్చుకోవచ్చు. మీరు ముంగట వచ్చి కమిటీ ఫామ్ చేయండి. దాన్ని కూడా ఏదైతే వస్తువులు జరుగుతాయి అది కూడా ఇవ్వడానికి నేను తెలియదు.